ఏంటి ఎడిటింగ్ నేర్చుకుంటావా? అవునక్క. పిచ్చా నీకేమైనా? అమ్మా నాన్న అంత డబ్బులు పెట్టి చదివిస్తుంటే ఎడిటింగ్ నేర్చుకుంటావా? నాకు ఈ డిగ్రీ పైన ఇంట్రెస్ట్ లేదక్క. అండ్ అది చేసినా ఏం యూజ్ ఉండదు. ఈ ఎడిటింగ్కి ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంటుంది అక్క. అంటే ఏంటి ఇప్పుడు చదువు మధ్యలో ఆపేస్తావా? నాకు ఇంట్రెస్ట్ లేదక్క ఈ చదువు పైన. నీకు ఇలా చెప్తే వినో, అమ్మా నాన్నకి చెప్తా ఆగు. ఏంటి ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకుంటా అంటావు? నీకెలా తెలుసు బావా? ఇందాక నువ్వు మీ అక్క మాట్లాడుకుంటూ విన్నానులే. చాలా ఇంట్రెస్ట్ బావా ఎడిటింగ్ అంటే. ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంటుంది దానికి. అది అక్కకి చెప్తుంటే అర్థం కావట్లేదు బావా. సరే, ప్రాసెస్ ఏంటి? ఏదైనా ఒక ఎడిటింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ల్యాప్టాప్ ఉంటే చాలు బావా. రేపే వెళ్ళి జాయిన్ అవుదాం. నిజంగానా? నిజం. ఒక ల్యాప్టాప్ కూడా కొనిస్తా. కాలేజ్కి వెళ్ళు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళు, రెండింటిని మేనేజ్ చేసుకో. కానీ ఇదంతా మీ అక్కకి తెలియనివ్వకు, సరేనా? సరే బావా, థ్యాంక్ యూ బావా. నా ఎడిటింగ్ స్టైల్ నచ్చి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు బావా. దానికి 20,000 పే చేస్తా అన్నారు కూడా. సూపర్ రా. 6 months ఆఫ్ నీ ఎడిటింగ్ కష్టానికి ఈ రోజు పే ఆఫ్ వచ్చింది. అవును బావా, ఇదంతా నీ వల్లే. నాకు తెలియకుండా వాడికి ఎడిటింగ్ నేర్పించారు కదా. థ్యాంక్స్ అండి. డిగ్రీ చేసి జాబ్స్ కోసం లైన్స్లో నించొని ఎప్పటికో సంపాదించాల్సిన 20,000 వాడు ఇప్పుడే సంపాదిస్తున్నాడంటే మీరు వాడిని వాడి ప్యాషన్ని నమ్మడం వల్లనే. సొంత అక్కనైనా నేనే వాడిని అర్థం చేసుకోలేదు. అలాంటిది మీరు అర్థం చేసుకున్నారంటే మీలాంటి బావ దొరకడం నిజంగా వాడి అదృష్టం. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అక్క. చదువు ఇంపార్టెంట్ కాదని నేను చెప్పను, కానీ మీ ఇంట్లో మీ పిల్లల ప్యాషన్ కూడా అర్థం చేసుకొని దానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు.